మీరు హైదరాబాద్లో మెట్రో పరిస్థితి కనుక ఒకసారి చూసారు అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఏంది, అరే మార్నింగ్ అవర్స్లో చూసుకుంటే అసలు ఇంతమంది వెళ్తున్నారు ఏంద్రా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎందుకంటే కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడుతూ ఉండిద్ది. సో మార్నింగ్ టైంలో ఎందుకంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు, దాని తర్వాత ఈవినింగ్ పరిస్థితి చూసినా సరే అంతే 8 మనకి 6:30 నుంచి 8 వరకు అసలు ఎక్కడా కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండిద్ది. అయితే మరి దీంతో అందరూ అనుకునేది ఏంది, అరే మరి మెట్రోకి బేభత్సమైన అమౌంట్ వస్తూ ఉంటుంది, కోట్లు కోట్లు వస్తూ ఉంటాయి అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఏం తెలియజేసిందో తెలుసా, మేము మా షేర్లని అమ్మాలనుకుంటున్నాం అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రం మరి వాటిని కొనుగోలు చేయాలని అటువైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు వీళ్ళు కోరటం జరిగింది. ఎందుకు భయ్యా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ప్రస్తుతం మరి మెట్రో చూసుకుంటా ఉంటే మేము నష్టాల్లో నడుస్తూ ఉన్నాము, మరి నికర నష్టం చూసుకుంటే ఏకంగా 626 కోట్ల రూపాయలుగా ఉంది. మరి ఇప్పుడు మెట్రో విస్తరణలో కూడా మేము పాల్గొనలేము. సో కాబట్టి మరి మా వాటాలను అమ్మాలనుకుంటున్నాం. సో దీనికి మరి కేంద్ర ప్రభుత్వం కానీ లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని కొనుగోలు చేయండి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరుగుతుందన్నమాట. అంటే మరి ఇటువంటి పరిస్థితి అంటే ఇక్కడ మీరు మార్నింగ్ అవర్స్లో లేదు అంటే ఈవినింగ్ అవర్స్లో చూసుకుంటే మంచిగానే వెళ్తున్నారు. కానీ మరి ఆఫ్టర్నూన్ అవర్స్లో చూసుకుంటే మరి మెట్రోలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి దీనికి వాళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కానీ లేదు అంటే ట్రావెల్ కల్చర్ వల్ల కానీ సో చాలా రీజన్స్ ఉన్నాయి. సో వీటి వల్ల మాకు ప్రయాణికులు కూడా తగ్గారు. సో దీనివల్ల మేము నష్టాల్లో నడవాల్సి వస్తుందని చెప్పేసి ఎల్ఎన్టీ అయితే ఇప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట.